జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా తీసుకున్న నిర్ణయం మేరకు నేటి నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలియజేశారు. ఈ నిర్ణయం ప్రకారం నల్గొండ జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా తీసుకున్న నిర్ణయం మేరకు నేటి నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం నల్గొండ జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు సిబ్బందికి ఈ నిబంధన అమలుపై స్పష్టమైన సూచనలు ఇవ్వడం జరిగిందని, అలాగే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల తల గాయాలు తీవ్రంగా మారి ప్రాణ నష్టం సంభవిస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం సందర్భంగా నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులోని ఎల్వే పెట్రోల్ బంకును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ సిఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. బాగుసాన రోడ్డు మీద బజాజ్ ఎలక్ట్రానిక్స్ నమస్కారం. దయచేసి శ్రద్ధ చూసుకోండి. పెట్రోల్ 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 దయచేసి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరి పెట్రోల్ బంకుల్లో అయితే ఒక వినూత్న కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మరి ఈరోజు శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ అనేది ఖచ్చితంగా వేయకూడదనే నిబంధనలతో మరి ప్రతి వాహనదారుడి యొక్క తీరుని సీసీ కెమెరా పర్యవేక్షణలో అబ్జర్వ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మరి ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వాహకులు మనతో ఉన్నారు. అసలు వాహనదారులు నిజంగా హెల్మెట్తో వస్తున్నారా, ఎవరైనా హెల్మెట్ లేకపోతే వారికి పెట్రోల్ ఇవ్వడం లేదా, అడిగి తెలుసుకుందాం.
చెప్పండి brother, ఇక్కడ హెల్మెట్ తో వస్తున్నారా టూ వీలర్ వాళ్ళంతా? ఒకవేళ రాకపోతే పెట్రోల్ వస్తలేదు మేడం. ఖచ్చితంగా పెట్రోల్ వస్తేనే పెట్రోల్ వస్తుంది. నిజమే చెప్తున్నారా మీరు, లేదా ఈ రోజు ప్రోగ్రామ్ కోసమే ఇచ్చేస్తున్నారా? ఈ రోజు వరకే చేస్తారా? ఎవ్రీడే కంటిన్యూ ఎవ్రీడే కంటిన్యూ చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. సో చూస్తున్నాం కదా, పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా మరి ఖచ్చితంగా పెట్రోల్ వాళ్ళకి హెల్మెట్ లేకపోతే ఇచ్చేది లేదని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. సో చూస్తున్నాం కదా, చిన్నారులు అయితే ఈరోజు మరి పెట్రోల్ బంక్లో ఇటు వచ్చేటటువంటి వాహనదారులకి గులాబీ పువ్వులతో పాటు కొన్ని క్లాట్స్, వీళ్ళు ఒక ప్లే కార్డ్స్ హెల్మెట్ తప్పకుండా ధరించాలని, ధరించకపోతే ఏమవుతుందో అని ఆ చిన్నారులు అయితే గులాబీ పువ్వులతో మరి వారికి స్వాగతం పలికి వాళ్ళకి ఇస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాము. మరి ఈ చిన్నారులకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో అడిగి తెలుసుకుందాం. హాయ్ నాన్న, నీ పేరు? మనుశ్రీ. మనుష, ఏ స్కూల్ రా? నారాయణ హై స్కూల్. నారాయణ హై స్కూల్. ఏంటి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసా నీకు? చెప్పు. Wear your helmets and protect your head from falling objects. Thanks. సో హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి తెలుసా నీకు? It will be accident when we are not kept a helmet. సో నైస్. చూస్తున్నాం కదా, హెల్మెట్ లేకపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు, హెల్మెట్ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కూడా చిన్నారులు అయితే చాలా క్లియర్గా మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తీరునైతే చూస్తున్నాం. వెల్కమ్ టు సత్య న్యూస్. నల్గొండలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు ఈరోజు శ్రీకారం చుట్టారు. సో మరి ఎస్పీ గారు మనతో ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? ఇప్పుడు మన దగ్గర యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. అది కూడా మేజర్గా టూ వీలర్స్ హెల్మెట్స్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. సో వాళ్ళకి ఇంకా హెల్మెట్స్ వేసుకోవాలని చెప్పి ప్రోత్సహించడానికి మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. హెల్మెట్ లేకుండా ఎక్కడ కూడా పెట్రోల్ పోయొద్దు అని చెప్పేసి ఇక్కడ ఉన్న పెట్రోల్ బంక్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళకి మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్లాన్ వేసి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో పెట్రోల్ బంక్ నిర్వాహకులు అయితే చూస్తున్నాం సార్, హెల్మెట్ లేకపోయినా కూడా యథావిధిగా మరి పెట్రోల్ పోస్తున్న సందర్భాలు చూస్తున్నాము. మరి దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అంటే ఇప్పుడు దాకా మనం ఇది ఫస్ట్ డే అండి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడము. దీనివల్ల కొన్ని రోజుల్లో ఇంకా జనాలు చైతన్యం, ఇంకా అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాము. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ అంటే ఇది అసోసియేషన్ వాళ్ళు వాలంటరీగా చేస్తున్నారు కాబట్టి అయినంత వరకు మా తరఫు నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ మనం స్ట్రిక్ట్గానే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. అంటే దీనికోసం కేవలం పెట్రోల్ బంక్లోనే చేస్తున్నారా, లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి అండ్ ట్రాఫిక్ పోలీస్ ఏమైనా సలహాలు సూచనలు? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్లస్ సివిల్ పోలీస్ వాళ్ళు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈ మంత్ కూడా మనం ఎక్కడైనా హెల్మెట్ లేకుండా ఉంటే మాత్రం వెహికల్ పక్కన పెట్టేసి హెల్మెట్ వేసుకున్న తర్వాతే మనం వెహికల్ పంపించే పరిస్థితి ఉన్నది. లేకపోతే 2 times రిపీట్ ఆఫెండర్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఈ చలాన్ వేసి మళ్ళీ ఆ చలాన్కి 1000 రూపాయలు జరిమానా వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కట్టి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, స్ట్రిక్ట్గా అయితే నల్గొండ జిల్లాలో మరి హెల్మెట్ లేకపోతే కనుక పెట్రోల్ కాకుండా బండి కూడా తీసుకోవడం జరుగుతుందని, 1000 రూపీస్ ఫైన్ కూడా వేయడం జరుగుతుందని, అందుకోసం మరి వాహనదారులు తప్పకుండా మరి హెల్మెట్ని అయితే ధరించి వారి క్షేమాన్ని వారు కూడా చూసుకోవాల్సిందిగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే ఈరోజు ఎస్పీ గారు శ్రీకారం చుట్టారు. మరి చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. సో నల్గొండలో చూస్తున్నాము, ప్రతి పెట్రోల్ బంక్లో అయితే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక పోలీస్ వారి సూచనలతో సంబంధించినటువంటి కటౌట్స్ కనిపిస్తున్నాయి. అలాగే దీన్ని చాలా సీరియస్గా ఎవరైతే వాహనదారులు ఉన్నారో టూ వీలర్స్ ముఖ్యంగా వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకపోతే కనుక పెట్రోల్ ఇచ్చే ప్రసక్తే లేదని, అలాగే 1000 రూపీస్ చలాన్ కూడా వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి సో మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనము వేచి చూడాలి.